ఆ రోజుల్లో చేసిన ల్యాండ్ ఎక్విజేషన్లో చాలా పొరపాట్లు దొర్లున్నాయి. మన ముకుందపురం గ్రామానికి సంబంధించిన సిరగం రాముకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి సుమారు 24 ఎకరాల భూమి ఎక్విజేషన్ చేసేటప్పుడు జీపీకం సేల్ చేసి ఆ కుటుంబానికి కనీసం డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి మన స్థానికంగా ఉన్న నాయకులు చేశారు. దానిపైన మేము అడిగితే నా పైన కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పించే పనులు కూడా చేశారు. అంటే ఈరోజు అభివృద్ధి ముందుకెళ్లాలని చెప్పేసి ఆ రోజు అన్న నాయకులే ఈరోజు ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి డబ్బులు కూడా కనీసం రైతులు గిరిజన రైతులకు ఇవ్వకుండా మోసం చేసే పరిస్థితి ఉందండి. ఇప్పుడు దీని విలువ సుమారు 28 కోట్ల దగ్గర ఉందండి. కానీ ఆ కుటుంబాలకి అన్యాయం జరిగింది. కాబట్టి ఇలా చేసి ఈరోజు కడతా ఉన్న పరిశ్రమ కూడా కట్టకుండా పోవడం వల్ల మొత్తం గిరిజన ప్రజానీకం అంతా చదువుకున్న యువత అంతా మళ్ళీ నిరాశ్రయ పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు చొరవ తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నప్పుడు మనందరితో పాటు సహకారంతో ముందుకెళ్తే ఎంతో కొంత ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మా గిరిజన తరఫున కోరుతూ ఆ రకంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధితునికి సిరగం రామనే బాధితునికి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ప్రభుత్వం వారు సహకారంతో ఇప్పించాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమలు వస్తేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుంది? సంవత్సరం ఉంటే 15,000 20,000, మన డిఎస్సీ తీసిన 16,000, పోలీసులు వాళ్ళకి ఉంటే ఒక 30-40 వేలు. కానీ ఆ రోజు మేము ప్రామిస్ చేసింది 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలంటే ఎక్కడో వైజాగ్లోనో లేదా ఒక పట్టణ ప్రాంతాల్లోనే సాఫ్ట్వేర్ వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పన రాదు. 20 లక్షలు రావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతంలోనూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పరిశ్రమలు తీసుకొస్తే ఖచ్చితంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు ఒకవేళ ఎవరైనా సరే అర్హులైన రైతులకి కాంపెన్సేషన్ అందకపోతే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ లేదా వాళ్ళు దగ్గరలో లేనప్పుడు మా దగ్గరికి ఎవరికి వచ్చినా ఖచ్చితంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు అర్హత ఉంటే మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత మాది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైతులకు మేలు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో 5,000 ఉద్యోగాలు జరిగితే ఈ ప్రాంత అభివృద్ధి ఎంత బాగుపడుతుందో మీరు ఆలోచించండి. మేము కోరుకుంటున్నది అదొక్కటే. అలా కాకుండా దీన్ని వేరే రాజకీయ ఉద్దేశాలు మీకోసం, మీరు భవిష్యత్తు రాజకీయ పరిస్థితుల కోసం ఈ ప్రాంతాన్ని ఇప్పటికే 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసి పరిశ్రమ స్థాపన కోసం మీరు చేయగలపండి. మీ సూచనలు సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా మీతో పాటు మేము ఉంటాం. ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏదైనా మీకు పలానా పని చేస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది, లేదా పలానా ఫ్యాక్టరీ వస్తుంది, లేదా పలానా అవకాశం ఉన్నాయంటే ఖచ్చితంగా మేము పైకి తీసుకెళ్తాం. మీరు తీసుకెళ్ళండి. మనందరూ కలిసికట్టుగా ఇక్కడున్న ప్రధాన ఉద్దేశం నిరుద్యోగ నిర్మూలన, దానికోసం మనం పాటుపడతాం తప్పితే వేరే విధంగా ఏమి చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. గవర్నమెంట్ అయితే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. ఈ ప్రాంత రైతుల సమస్యలు తీర్చడానికి కట్టుబడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికి రైతులకి అన్యాయం జరిగితే ఒప్పుకునే ప్రభుత్వం ఇది కాదు. కానీ మీరు అలా కాకుండా ఈ మధ్య కూడా మీడియాలో చూసాం మేము, ఏదో పేమెంట్స్ ఒకరు తీసుకొని ఇంకొకరి డబ్బులు తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మీరు మానసిక క్షోభకు గురి చేసి దానికి ప్రధాన బాధ్యత మీరే అవుతారు. మీరు ఈ ప్రాంతంలో ఎవరినైనా అడగండి, మీరు చేసిన అరాచకాలు అవినీతి బయటికి తీసుకొస్తారు, బయటికి చెప్తారు. ఇప్పటికైనా సరే మేము కోరుకుంటున్నట్టే ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం మీతో పాటు మేము ఏ రకంగా అభివృద్ధి ఒక కార్యాచరణ చేయండి, దాంట్లో మీతో పాటు మేము పాల్పంచుకుంటాం. అవసరమైతే మనందరం కలిసికట్టుగా మళ్ళా పైకి తీసుకెళ్దాం. ఆ విధంగా తోడ్పడడానికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.